వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషుశ్రీ వ్లాగ్స్. వీడియోలో మా అక్క నేను కనిపిస్తున్నామని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు మా డాడీ బర్త్డే అనమాట. బర్త్డే డాడీ, లవ్ యూ సో మచ్. మై డాడీ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. హీ వర్క్స్ హార్డ్ ఎవ్రీ డే టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ మేక్ అస్ హ్యాపీ. అలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే సచ్ అ గుడ్ పేరెంట్స్ ఐ హ్యావ్ అనమాట. ఎందుకంటే ఇలాంటి పేరెంట్స్ నాకు దొరకడం నిజంగా గాడ్ గిఫ్ట్. మేము ఎప్పుడో మంచిగా పుణ్యం చేసుకొని ఉంటాము. ఎందుకంటే మేము మా ఐడియాస్కి ముందే మా డాడీ వాళ్ళు ముందు వెళ్ళి ఇలా చేపిస్తే వీళ్ళ లైఫ్ ఇంత బాగుంటుందని మేము ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇది మా లైఫ్లో ఉంటే బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు. మా పేరెంట్స్ మాకు అది ముందు పెట్టారనమాట. ఇలాంటి పేరెంట్స్ ఉండడం చాలా అదృష్టం మాకు. మేము చాలా లక్కీ పర్సన్స్ అనమాట. వరల్డ్లోని ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా అంత లక్కీ పర్సన్స్ ఇంకా ఎవరో ఉండరేమో అని చెప్పి. ఇలాంటిది ఐడియా అంటే మా మైండ్లోకి ఇలా ఎందుకు అనిపించిందంటే, ఏదో ఒక విషయంలో చెప్తున్నా, అంటే ఫుడ్లో చెప్పాలంటే మేము ఒకటి అనుకుంటాం. నేను మా చెల్లి ఇలా అనుకొని డాడీకి వద్దామని అనుకుని మా డాడీయే మాకు తీసుకెళ్తారు ఇది తింటారని చెప్పి. మేము ఎప్పుడు మా డాడీకి ఏం అడగలేదు. బట్ మా మనసులో ఉన్న ఈ విషయాలు మా డాడీ తెలుసుకొని ఎప్పుడు మాకు తెచ్చి పెడతారనమాట. అండ్ మంచి మాకు మంచిగా అన్నీ టీచ్ చేస్తారనమాట. గుడ్ వాల్యూస్ అండ్ మాకు చాలా మోటివేషన్ చేస్తారు. మేము ఏదైనా ఒకటి చేసుకుని మనకి మోటివేషన్ కావాలని మేము అనుకుంటే ఒకసారి మా డాడీ దగ్గర మేము వెళ్ళి మాట్లాడితే ఇంక మాకు మోటివేషన్ కాదు, ఫుల్ దాని మీద మంచి కాన్ఫిడెంట్ పెరిగిపోతుంది, మనం చేస్తాము అన్నట్టుగా అలా చూసుకుంటారు మాకు మా డాడీ. నాకు తెలీదు కానీ మా డాడీ ఇలా అనుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను మా అక్క అయితే ఇలా అనుకుంటాం అనమాట. మా డాడీ అయితే మాకు మేము అనుకున్నట్లు ఇంప్రెస్ చేస్తారనమాట. ఈ వరల్డ్లో వీళ్ళిద్దరూ చాలు నాకు, ఇంకా దేవుడిచ్చిన వరాలు అని అనుకుంటారనమాట మా డాడీ. ఇద్దరం కాదు, మా డాడీకి గాడ్ గిఫ్ట్స్. మా డాడీ అండ్ మా మమ్మీ మాకు గాడ్ గిఫ్ట్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు లేకుండా మేము ఎప్పుడూ లేము. ఎందుకంటే వాళ్ళు మాకు ఎంత మోటివేట్ చేస్తారు, ప్రతిదానికి ఎంకరేజ్ చేస్తారు, ఎప్పుడు డిసెంకరేజ్ చేయలేదు. స్టడీస్లో కూడా ఎప్పుడైనా ఒక ర్యాంక్ తక్కువ వచ్చినా కూడా ఓకే ట్రై చేయనిద్దాం అన్నట్టుగా ఉంచుతారు. ఎప్పుడు మమ్మల్ని తిట్టడం అలాగైతే చేయరు. మా డాడీ అయితే మా ఇద్దరికన్నా నా మీద ఎక్కువ అయితే ఇది ఇంప్రెస్ చేస్తారనమాట. అంటే ఇద్దరి మీద అలాగే చేస్తారు, కానీ అది ఇద్దరిని ఒకలాగే చూసుకుంటారు, కానీ నా మీద కొంచెం ఎక్కువ అనమాట. ఇంట్లో ఎవరికైనా చిన్న కూతురు అంటే కొంచెం ఎక్కువే, కానీ ఇద్దరిని మా డాడీ మమ్మీ ఇద్దరు ఒకలాగా చూసుకుంటారు. చిన్నప్పటి నుంచి నా బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి మేబీ ఉన్నారేమో నాకు తెలీదు. అంటే మా చిన్నప్పటి నుంచి మా డాడీ మాతో లేరు, ఎందుకంటే అవుట్ ఆఫ్లో ఉంటారు. మా డాడీ కంట్రీలో ఉంటారు కాబట్టి దానివల్లే మాకు ఇంత ఎఫెక్షన్ పెరిగిందేమో తెలీదు. ఫ్రంట్ ఆఫ్ ఎప్పుడు అంటే డైలీ ఉంటే అలా మాట్లాడడం అది ఉంటుంది కదా, అలా దూరం ఉండి ఒక్కసారి చూసేటప్పుడు లవ్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అన్నీ మంచిగా మేము ఎప్పుడు మా డాడీ ఫ్రంట్ ఆఫ్ ఎప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎప్పుడు మేము ఎక్స్ప్రెస్ చేయలేము కూడా, అట్లీస్ట్ మేము వీడియో కాల్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేము. అందుకే ఇలా ఒక వీడియో రూపంలో మా డాడీకి అయితే మేము చూపిద్దామంతా అనుకుంటున్నాం అనమాట. మా చెల్లికి నాకు చాలా 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 ఇష్టం మా డాడీ అంటే. అలాగే మమ్మీ ఇష్టం లేదని కాదు, మమ్మీ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే డైలీ అలా మమ్మీని చూస్తాం, మమ్మీ కూడా ఇష్టమే, కానీ డాడీని అలా ఇయర్స్ అలా తర్వాత చూస్తాం కాబట్టి బాగా మాకు ఎమోషన్స్ అండ్ ఎథిక్స్ అండ్ ఫీలింగ్స్ మంచిగా ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ మా డాడీ బర్త్డే మేము బాగానే సెలబ్రేట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే మేము చాలా చాలా బాగా చేద్దామని అయితే మేము ఇంకా అనుకుంటున్నాం. అంటే ఎంతో సర్ప్రైజింగ్గా ఉండాలి. ఇంకా మా డాడీ అంటే అసలు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు బయటికి, బట్ లోపల ఫీల్ అవుతారు కదా, ఇలాంటి డాటర్స్ ఉంటే నాకు చాలు అని చెప్పేసి. ఏమో మా డాడీ ఎప్పుడు అలా ఫీల్ అయ్యారో లేదో తెలియదు, కానీ ఇలాంటి పేరెంట్స్ మాకు కావాలి, ఇలాంటి ఫాదర్ మాకు కావాలని మేము డైలీ అనుకుంటాము. అండ్ బయటికి ఎవ్వరు అంతలా ఎక్స్ప్రెస్ చేయలేరు. అంటే ఫ్రంట్ ఆఫ్ నేను మా చెల్లి అంతే, అంటే కొంచెం నర్వస్ ఫీల్ అవుతాము. అందుకని మేము ఇలా ఒక వీడియోలో అయితే పెడదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంట్లోనైనా మేము భయపడతాం, అంటే డాడీ ఏమంటారో ఒకవేళ ఒప్పుకోరేమో అని చెప్పేసి, అంటే ఇలా కొన్ని విషయాలలో. బట్ డాడీ అంటారు, ఎందుకు మీరు అలా కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నారు, ఫ్రెండ్లీగా ఉండండి. మేము ఇంకేం చెప్పలేము. అండ్ 2 minutes చాలు, 2 hours అయినా చాలు డాడీ కోసం చెప్పడానికి. Again, happiest birthday daddy, be happy. Okay, bye guys, don't forget to subscribe.